కొంతమంది ఇళ్ళకు నేను వెళ్తా, మా పాప ఇవన్నీ నమ్మదండి, ప్రార్థన కూడా చేయించుకోదండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మా పెద్ద బాబు వాడు మందిరానికి రాడండి, మందిరానికి వచ్చినా కూడా ఎక్కువసేపు మందిరంలో కూర్చోబెట్టాలి కదా. పెద్ద బాబుని నువ్వు మందిరంలో కూర్చోబెట్టకపోతే పేద బాబు అవుతాడు. చిన్న బాబే మందిరంలో కూర్చుంటే చిన్న బాబే పెద్ద బాబు కంటే ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. నువ్వు పెద్ద బాబుని కూర్చోబెట్టకపోతే పేద బాబు అవుతాడు. వాడు మొండోడండి, వాడు మారడండి, వాళ్ళని గొప్ప చేస్తుంటారు. వాళ్ళు చేసేటువంటి ఆ ప్రవర్తన అంతటినీ గొప్ప చేస్తుంటారు. వాళ్ళకేం నేర్పించరు. నేర్చుకొని వారు నువ్వు చూస్తుండగానే, నీ కన్నులు చూస్తుండగానే భయంకరమైన పాపాలు చేస్తూ చాలా శిక్షను పొందుకుంటుంటారు. ఆదివారం పూట నా కొడుకు మందిరానికి రాడండి, నా బిడ్డ మందిరానికి రాదండి. నాన్న మేము మందిరానికి వెళ్తున్నాం, డోర్ లాక్ వేసుకో, టీవీ ఆన్ చేసుకో, ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయినాయి, రీఛార్జ్ చేయాలనా అని కూడా అని వెళ్ళేటోళ్ళు లేరా? పిల్లలకి ఏం నేర్పించరు. నువ్వు నేర్పించనంత కాలం ఆగమైపోతావు. యోబు కూడా అంతే. దేవుడా, ఈ బలి నా కొరకు, ఈ బలి నా భార్య కొరకు, ఇది నా 10 మంది పిల్లల కొరకు, ఇదేమో నా దగ్గర పనిచేసే పనోళ్ళ కొరకు అని బలులు అర్పించిండు. ఏ రోజు పిల్లల్ని కూర్చోబెట్టలేదు, పనోళ్ళను కూర్చోబెట్టలేదు, ఓ గృహ కూడిక లేదు, ఓ ఉదయకాల ప్రార్థన లేదు, ఓ సాయంత్రకాల ప్రార్థన లేదు, ఒక ప్రత్యేకమైన కూడిక లేదు. యోబు జీవితంలో యోబుకు శరీరం అంతా పుండ్లు పుట్టి సొనగారుతుంటే ప్రార్థన చేసేటువంటి ఒక్కరు కూడా లేరు. ఒకవేళ యోబు కుటుంబం అంతా ప్రార్థన చేసేటట్టుగా ఉంటే 10 మంది పిల్లలు ఎందుకు చచ్చిపోదురు కదా. ఇప్పుడు మనకు కూడా మొదటి నుంచే ప్రార్థించే పిల్లలు, ప్రార్థించే కుటుంబంగా ఉంటే ఎంత బాగుంటుంది.